అందరికీ నమస్కారం. సో, ఈరోజు మాకు వచ్చిన నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద మనకి చెక్ పోస్ట్ ఉంది. సో, అక్కడ నుంచి ఒక వెహికల్‌లో గాంజా వెళ్తుందని ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. సో, నార్మల్‌గా 24/7 అక్కడ చెకింగ్ నడుస్తా ఉంటది. సో, ఆ చెకింగ్‌లో మనకి ఒక టాటా ఇండిగో కారు, దాంట్లో 70 కేజీస్ గంజాయి 70 కేజీస్ గంజాయితో పాటు ఐదుగురు ఆ కారులో ట్రాన్స్పోర్ట్ చేస్తూ దొరికారు. సో దీంట్లో ఐదుగురులో ఇద్దరు ముగ్గురు ఒడిశా సంబంధించి మల్కాన్గిరి ఒడిశా సంబంధించిన ముద్దాయిలు. ఒకడు బెంగళూరు అతను, ఒకడు ఉజ్జయిని ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒక అతను. సో ఈ ఐదుగురుని, ఒక కార్ని అండ్ 70 కేజీస్ గాంజా, దాంతోపాటు 20,000 క్యాష్ అండ్ 4 మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ గాంజా ఒడిశా మల్కాన్గిరి నుంచి ఉజ్జయినికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి దొరికారు. సో ఈ గాంజా ఏదైతే ఉందో అది కార్ బ్యాక్ సైడ్ డక్కీలో ఎక్కడైతే మనం స్పేర్ టైర్ పెడతామో, ఎక్కడైతే స్టిప్ని పెడతామో దాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా కార్ బ్యాక్ సీట్ వెనక ఖాళీ ప్లేస్లో పెట్టేసి దాన్ని కవర్ చేయడం జరిగింది. ఆ స్టిప్ని, ఆ టైర్ బయట ఉండడం వల్ల మన స్టాఫ్కి అనుమానం రావడంతో సరిగ్గా చెక్ చేస్తే దాంట్లో గాంజా దొరికింది. సో వీళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో మన జిల్లా బార్డర్ మీద మనం 4 చెక్ పోస్టులు 24/7 రన్ చేస్తున్నాము. సో అక్కడ 24/7 వెహికల్ చెకింగ్ నడుస్తూ ఉంటుంది. సో అదే చెకింగ్ భాగంగా ఈరోజు మనకి ఇది మంచి క్యాచ్ వచ్చింది. సో అదేవిధంగా ఈ చెక్ పోస్ట్తో పాటు ప్రతిరోజు మనం 10 చోట్ల డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా పెడుతుంటాము, వేరే వేరే టైంకి వేరే వేరే ప్లేస్లో. సో ఈ మన జిల్లాను క్రాస్ చేసి బయటికి గాంజా వెళ్తుందని దాని మీద మనం కంటిన్యూస్గా వర్కౌట్ చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు ఈ మంచి రిజల్ట్ మనకి వచ్చింది. సో ఈ గాంజా వీళ్ళు ఒడిశా నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ నార్దర్న్ స్టేట్స్కి, అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఆ స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటారని ఉద్దేశంతో వీళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఈ మంచి పని చేసిన ఎస్కోటా ఇన్స్పెక్టర్, ఎస్ఐ అండ్ వాళ్ళ టీంకి అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.